హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మి 0390. ఇక్కడ ఏంటి చెట్లు ఆకులు అలములు అవన్నీ చూపిస్తాను అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, మా పెద్దమ్మ అయితే ఇల్లు కట్టి ఈరోజైతే గృహప్రవేశం పెట్టుకుందనమాట. ఇంకా పొద్దున్నే లేచి నేనైతే అక్కడికి వెళ్ళలేదు. ముగ్గు చూసారా ఎంత బాగుందో. తెల్లారితో లేచి తలస్నానాలు చేసుకొని వాళ్ళంతా వెళ్ళిపోయారనమాట. పెద్దవాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ ఇంట్లోకి ఎంటర్ అయిపోతే పాలు పొంగియాలనేది సాంప్రదాయం కదా. గృహప్రవేశం అంటే పాలు పొంగియాలి కన్ఫామ్గా. అది ఒక సాంప్రదాయం, అది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం కాబట్టి కట్టెల పొయ్యిలో పొంగిస్తే ఇంకా మంచిదని చెప్పి కట్టెల పొయ్యిలో పొంగిస్తున్నారనమాట పాలు. దేవుడికైతే దీపం పెట్టేశారు. ఇంకా నేనైతే అక్కడికి వెళ్ళలేదు, నేను నిద్రపోతూ ఉన్నాను. మా అమ్మ, మా పెద్దమ్మ, మా పిన్నమ్మ, ఇంకా మా చెల్లి, కానీ చెల్లి కాదు, ఆ పాప కూడా వెళ్ళిపోయింది. ఇదిగోండి ఇక్కడ 5 మెంబర్స్ వీళ్ళే అన్నమాట. చెల్లి కాదు అని ఎందుకన్నానంటే నాకు తనకి 1 డేనే గ్యాప్. 1 డే గ్యాప్తో తను నాకు చెల్లి అయిపోయింది, నేను తనకు అక్క అయిపోయాను. కానీ ఎప్పుడు మేము అక్క చెల్లెల్లాగా ఉండలేదు, ఫ్రెండ్స్లానే ఉన్నాము. సో అందుకనేసి అలా చెప్పాను అనమాట. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ పూజలు అయితే అటెండ్ అయిపోయారు. ఇంకా పూజారి అయ్యవారు అయితే వచ్చేసి ఇంకా మంత్రాలు అవన్నీ చదువుతున్నారనమాట. పూజ వచ్చి గణపతి పూజ చేస్తున్నారు అక్కడ. గణపతి పూజ చేసేసి ఇంకా పాలు పొంగిచ్చేస్తే కార్యం అయిపోతుంది అనుకుంటా. మేబీ నేను వెళ్ళలేదు కదా, నాకు తెలియదు అక్కడ ఏమేమి పూజ చేశారని. మా అమ్మ అయితే నాకు గణపతి పూజ ఒకటి చేసాము అని చెప్పింది. ఇంకా ఏం చేస్తారంటే మా అమ్మ వినిపించుకోలేదు, వెళ్ళిపోయింది అనమాట. చూసారా అసలు. ఇంకా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్లో నిలబడుకోండేది మా పెద్దమ్మ అనమాట. ఇంకా నెక్స్ట్ మా అమ్మ ఎంటర్ అయిపోయింది, మా మమ్మీ, మా వదిన, మా పిన్నమ్మ అన్నమాట. ఇంకా మా పిన్నమ్మకి పుట్టిన కూతురు మా చెల్లి అనమాట, కుసుమ అనమాట. ఇంకా వీళ్ళు పూజలో ఉన్నారు, మేమైతే లేనని నాకు చాలా బాధ అనిపించేసింది. కానీ బాధ అనిపించినా కూడా మా మమ్మీ నాకు లేపింది. పొద్దున్న లేచి స్నానం చేయి, లేచిపోదాము అని చెప్పింది. కానీ నేను లేలేదు. మళ్ళీ వస్తాను పో అని చెప్పాను అనమాట. ఏంటి మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఇక్కడ ఎవ్వరు అబ్బాయిలు లేరు, అందరూ ఆడవాళ్ళే ఉన్నారు అనేసి అనిపించవచ్చు. మా పెద్దమ్మ ఇన్ని రోజులు వాళ్ళు కష్టపడ్డారు కదా, దానికనేసి ఇంకా వాళ్ళు వద్దులే మనం చేద్దాం పూజ అని చెప్పి అందరూ ఇక్కడ అటెండ్ అయిపోయేసి పూజ అయితే స్టార్ట్ చేసేసారనమాట. పాలైతే అక్కడ పెట్టేసి వీళ్ళైతే ఇక్కడ పూజ చేసుకుంటూ ఉన్నారు. మా పెద్దమ్మ అయితే చాలా కష్టపడింది అన్నమాట ఈ ఇంటి గురించి అయితే. అంటే కష్టం అంటే ఇంటిని కట్టేటప్పుడు కానీ అక్కడే ఉండేది 24/7. ఆ ఇంటి దగ్గరే ఉండి అక్కడే అన్ని పనులు చూసుకుంటూ అంటే వాళ్ళని సొంత మనుషుల్లా ట్రీట్ చేస్తూ అలా అయితే చేసిందనమాట. దానికి ఫలితమే ఈ ఇల్లు అన్నమాట. సొంత ఇల్లు ఎవరికి కట్టుకోవాలని ఉండదు చెప్పండి. ఆ డ్రీమ్ అయితే ఇప్పటికి ఫుల్ఫిల్ అయిపోయిందనమాట. ఇంకా పాలు పెట్టేసి వాళ్ళైతే అటు సైడ్ ఉండి పూజలు చేసేస్తున్నారు. ఇంకా పాలైతే పొంగే టయానికి వచ్చేసింది. దండి మా వదిన వచ్చి చూడండి. వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు అంటే తోడికోడళ్ళు ముగ్గురు కలిస్తే అసలు మనమైతే వినలేమన్నమాట వాళ్ళ మాటల్ని, అంతలాగా మాట్లాడుకుంటారు వాళ్ళు. పాలైతే పొంగిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా పాలైతే పొంగిచ్చేసారు కదా. చూడండి మా పెద్ద అమ్మాయి అయితే టెంకాయ కొడుతుంది. టెంకాయ అయితే భలే పగిలింది ఫ్రెండ్స్, అసలు చాలా బాగా పగిలింది. ఇంటికి మంచిది అది. ఇంకా టెంకాయని దేవుడికి పెట్టేసి ఇంకా
ఇంకా అన్ని పనులు చూసేసుకున్నారనమాట వాళ్ళంతా. నేనైతే అంతా అయిపోయిన తర్వాత 7 గంటలకు వచ్చానమాట లేచి. 7కి కూడా కాదు, 7కి లేసాను, 8కి వచ్చానమాట నేను మా అక్క. ఇక్కడ ఇంకా కిటికీ కట్టియాలి, కొంచెం పని ఇంకా అట్లే ఉంది. ఆ పని అంతా మళ్ళీ చేసేయాలన్నమాట. కిటికీలు పెట్టాలి, బాత్రూమ్ కట్టిపియాలి, పైన టెర్రస్ కట్టాలి. ఇలాగా కొన్ని ఉన్నాయన్నమాట, అవి కొన్ని కట్టిపియాలి. ఇదండి బయట అరటి తోరణాలు కొబ్బరి ఆకులతో చేస్తారు కదా, అదన్నమాట. ఇక్కడ కుసుమ అయితే పూలదండ వేసేస్తుంది గడపకి. నిన్న ఆ పూలదండని చేయడానికి 3 కష్టపడ్డారనమాట. మా వదిన, మా అక్క, మా చెల్లి, వీళ్ళు 3 కష్టపడ్డారు. నేనైతే ఖాళీ కూర్చొని వాళ్ళ మూతిని చూస్తూ ఉన్నాను. నాకు ఆ పని రాలేదు, అందుకే చూస్తూ ఉన్నాను. ఇంక ఇదిగోండి నేను వచ్చేసి రాగానే ఇంక అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మా పిన్నమ్మ అయితే వచ్చేసింది చూడండి. ఇంకా ఇక్కడ ఇద్దరు టిఫిన్లకు రెడీ చేస్తున్నారనమాట. డైనింగ్ టేబుల్ వేస్తున్నారు ఇక్కడ. ఇదిగోండి మా బాబాయ్ అండ్ మా మామ ముగ్గు. తెల్లారితో మా మమ్మీ అన్నీ చూపించినాను అని చెప్పలేదు నాకు. ఇంకా నేను వచ్చాక ఇంకా చూపిలేదేమో అనుకొని నేనైతే వీడియో తీసుకుంటూ పిచ్చిదాని లెక్క అన్నీ చూపించుకుంటూ వస్తున్నాను. ఇగోండి ఇల్లు. నైట్ ఏం కనిపించుండదు, ఇప్పుడు చూపిస్తున్నా చూసేయండి. ఇదైతే ఇల్లు అనమాట. ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా బాబాయ్ కేశవ బాబాయ్ అండ్ మా పెద్దనాయన అదండి ఇప్పుడు వచ్చారు చూడండి. లేచి అందరూ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. హాయ్ చెప్పండి అని చెప్తే భయపడి చేస్తున్నారు నన్నైతే. అందరిలో మా బాబాయ్ ఒక్కరే హాయ్ అయితే బాగా చెప్పారనమాట. ఇంకా ఎవ్వరూ చెప్పలేదు, ఏంటో వాళ్ళు చెప్పాలని చెప్తున్నారు అంతే. నేను చెప్పమని ఫోర్స్ చేస్తే చెప్పారు అంతే. ఇంకా మా అన్న చూడాలి, ఓ సిగ్గుపడిపోయాడు అసలు. నన్ను వీడియో తీయద్దు అని చెప్పేశాడు నన్ను. ఈ వీడియోలో మా చిన్నన్న ఒక్కరే మిస్ అయ్యారనమాట. దాన్ని మా పెద్దన్న, ఆంటీ, మా వదిన చూడండి ఎంత బాగా రెడీ అయిందో అసలు. మేము ముగ్గురము మెట్ల మీద ఎక్కేసి కూర్చోన్నాం అన్నమాట. కోతుల్లా ఫోజులు పెడితే వీడియో తీస్తున్నారు. ఇంకంతే ఫ్రెండ్స్. కుమార్ మా అమ్మ వచ్చి పెద్దమ్మకి గిఫ్ట్ ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఇంకో వాళ్ళకి షేర్ చేయండి. ఇదైతే ఈరోజుటి గృహప్రవేశం బ్లాగ్. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇల్లు బాగుంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.